మీటింగ్ 17 కుర్చీలు వేస్తే 9 కుర్చీలు ఖాళీగా ఉండేది, 6, 4, 5 ఉండేది. అయితే మీటింగ్ పెట్టి ఒక పరిస్థితి. ఇప్పుడు ఎన్ని కుర్చీలు వేసినా ఎన్ని ఆరు పెట్టా సరిపోతుంది. చూడండి, ఇప్పుడే సినిమా ఎట్లుంటే ఈ ఇయర్ ఎన్నికల 100 కార్లు ఓపెన్ చేసిన తర్వాత మీటింగ్ పెడతామని ఎట్లుంటుంది కాదు. అసలు సినిమా అప్పుడు ఉంది, ఎవరే కదా. ఇదంతా కూడా సినిమా ట్రైలర్ ఉంది. ఇప్పుడు ఇలాంటి మంచి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఎంత మందికైనా సక్సెస్ ఇవ్వడానికి రెడీ ఉంది కంపెనీ. నేను 6,000 ఉద్యోగాలు ఇస్తాను, 5 అప్లికేషన్ వచ్చిన నేను 20,000 సేవలు ఇస్తే ఇట్లా మా కంపెనీ ఇస్తాను. ఈ హాల్లో కూర్చున్న ప్రతి వ్యక్తి బుర్రకాయ వేసి ఎక్కిస్తే ఎస్సీ సిస్టానికి కనుక కొంచెం మీరు కనుక కనెక్ట్ అయితే అందరూ సక్సెస్ అవ్వచ్చు. లేదు కొంతమందికి లాటరీ పద్ధతిలో కార్డు జరుగుతుందా అప్పుడే చేస్తే బాగా మనం తొలిసి అనుకునేది. లాటరీ పద్ధతులు ఇస్తారంటే అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు. అందరికీ సక్సెస్ ఇస్తుంది సార్. అందరికీ సక్సెస్ ఇవ్వడానికి కంపెనీ వచ్చింది. దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు ఏ సంబంధం లేదు. అందరూ సోదరు బాగుంటాం, అందరూ ఫ్యామిలీలా ఉంటాం. ఎక్కడ ఉంటాం సార్ అంత మంచి సిస్టమ్? ఇలా రాజకీయాలు కూడా చాలా వరకు కలుసుకు వెళ్ళిపోయింది. అవునా? నీ ఓట్లండి, నా ఓట్లండి, అన్నదమ్ముల మధ్య వాటిని ఇక్కడ విడిపోయినా ఎప్పుడో చదువుకొని విడిపోయిన ఫ్రెండ్స్ పెరుగుతా ఉంది వెస్టేజ్, విడిపోయిన వాతావరణం పెరుగుతూ ఉంది వెస్టేజ్. మీకు చిన్నప్పటి క్లాస్ గుర్తొస్తాం, చుట్టాలు గుర్తొస్తున్నారు. ఎంతమంది చుట్టాలు మనకు పెద్దగా ఈ మాటలు ఉండే కాదు. ఇప్పుడు ఎస్టీజీ పాటలనే మాటలు కలుగుతున్నారు. కలుగుతున్నా ఎస్టీజీ ఎంత మంచి పని చేస్తున్నారు సార్. అందరూ ప్రేమగా అభిమానం ఉంటే బాగుంటుంది సొసైటీ. ఇక్కడ ఈర్ష్య దేశాలు పెద్దగా ఉండవు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎస్టీజీ వాళ్ళ కాన్సెప్ట్. బయట అట్లా ఉంటుందా సార్? ఎవరికి కారు ఉండకూడదు, నేను ఒక్కనే కాళ్ళు తిరిగి మా అబ్బాయి పెట్టి స్టైల్ తిరగాల. అదే మైండ్ సెట్ ఉంటుంది. బయట ఉంటుంది. ఇక్కడ అది నడవదు. అందరూ బాగుండాలి. మనకన్నా చిన్నవాడు వచ్చినా సరే, చిన్న స్థాయిలో వచ్చినా సరే వాడి ప్రేమతో బయటకు సేవ తీస్తేనే మనం నిలబడతాం. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వెస్టీజ్ వాడు. డబ్బే కాదు, ఇన్ని విలువలు ఎక్కడ దొరకకూడదు. ఏ జిల్లాలో ఎక్కడ మీటింగ్లు పెట్టినా చూడండి అందరూ ఒకే దాంట్లో. ఒక కుటుంబంలో 4 ఉంటే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అంతే కదా సార్? ఇక్కడ కొన్ని 50 మంది మా టీంలో మ్యాక్సిమం ఏం లేదు. మనం ఎక్కడో గోవా వెళ్ళినాం 3 బస్సులు ఇక్కడ నుంచి 140 మంది అయితే ఒకే ఫ్యామిలీ కూడా అంత డిసిప్లిన్ వస్తుందో రావడం తెలియదు. మా ఊరు అంత హ్యాపీ పోయి అంత హ్యాపీ వచ్చింది. దాన్ని చూసి కొంతమంది కరెక్ట్ అయిపోయారు వెస్టీజీ కంపెనీ. గౌరవం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం వెస్టీజీ బాగుంటుంది సార్. ఎంత చిన్న వ్యక్తి అయినా సరే చాలా రెస్పెక్ట్ గా చూస్తాం ఇక్కడ. బయట లేదు. పైసలు వచ్చినట్టే కొంచెం బిల్డప్ గా ఉంటున్నాం, మాట్లాడే విధానం కానీ. అవునా కదా? ఇక్కడ అది లేదు. అందరం ఈక్వల్, అందరం సమానం, అందరం కష్టపడదాం, అందరం సక్సెస్ వైపు ప్రయాణం చేద్దాం. మనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే ప్రతి మాటలో సక్సెస్ గురించే ఉంటుంది సార్. ఒక ఎవరెస్ట్ ఎక్కిందా సక్సెస్ అయింది, ఆ సక్సెస్ కూడా తెచ్చాడు పెడతాం మనం. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మనకెందుకంటే సక్సెస్ అది కష్టాలు వచ్చినాయి, ఎదుర్కొని నిలబడి సక్సెస్ అయింది. మనకు కూడా కష్టాలు వస్తాయి, తట్టుకొని నిలబడి ముందుకెళ్ళాలి. ఎక్కడ ఏ రంగంలో బయట సక్సెస్ అయినా మన వాట్సాప్ గ్రూపుల్లో క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈసారి ఎలక్షన్లు ఎవరు వస్తారు, ఆంధ్రలో ఎవరు వస్తారు, తెలంగాణలో ఎవరు వస్తారు, మునుగోడులో ఎవరు గెలుస్తారు, క్రికెట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు మాకు లేదు. ఇప్పుడు అదంతా ఎవరో వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతుంటారు. మన లక్ష్యం ఏంటి? మనం ఎలా లక్ష్యం తీసుకోవాలి, ఎలా 2 లక్షలు తీసుకోవాలి, మన టీం వాళ్ళకి ఎలా మెసేజ్ చేయాలి, మన కుటుంబం కోరికలు ఎలా ఫిల్ఫిల్ చేసుకోవాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాము. రోజు సక్సెస్ 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 మాట్లాడితే ఎవరు సార్ సక్సెస్ చెప్పాలి? సక్సెస్ వస్తా. దయచేసి ఒక రమణ మహర్షి ఎక్కడో చెప్పిండు, ఉత్తమంలో స్నేహం అత్తర దుకాణానికి వెళ్ళడం లాంటిదంట. నిజమా? అత్తర దుకాణానికి వెళ్ళి ఏం కూడా కొంత సువాసన పీల్చుకోవచ్చు అంట. అట్లనే నాకు తెలిసి వెస్టీజీ వాళ్ళతో పెళ్లి చేసి చూడండి. ఒక 6 నెలలు పోరాడాలనే మనస్తత్వం వస్తుంది. నీతి నిజాయితీ ఉంది మీ దగ్గర, బట్ ఇంకా కొంచెం పెరుగుద్ది. హెల్పింగ్ నేచర్ వస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా ఓటమిని అంగీకరించదు. ఎలాగైనా గెలవాలి, ఈ సమాజానికి గెలుపును చూపించాలి, నా కుటుంబానికి గెలవాలి, తల్లిదండ్రులు నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళే బాగుండాలి. ఇదే కాన్సెప్ట్ తో మేము వర్క్ చేస్తాము.
కాబట్టి చాలా మంది ఇక్కడ అసోసియేషన్లకు వచ్చిన తర్వాత చాలా మార్చుకున్నారు. పద్ధతులు, అలవాట్లు, బిహేవియర్, మాట తీరు, నడక, నడవడిక ఇవన్నీ చేంజ్ చేసుకున్నారు. మంచి మాసం చేసుకోవాలి కదా. నేను చేసుకుంటే ఇక్కడ స్థాయికి వచ్చిన చలో. నాకు ఇప్పుడు డిసెంబర్ 10 లాక్ మొదటి వరకు డిసెంబర్ 10 లాక్ అనేది నాకు తెలియదు. అంత టార్గెట్ పెట్టుకోవాలి. నాకు 2021 డిసెంబర్లో 3 లక్షల ఇన్కమ్. 2021 డిసెంబర్ నేను 5 లక్షల టార్గెట్ పెట్టుకున్నాను 2022కి. ఇప్పుడు మన గురువు బెంగళూరులో ఉన్న సుబ్బశెట్టి గారు మీరు చూశారు, చాలా మంది చూశారు. మీరు నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ వస్తుంది అటెండ్ మనకి ఇక్కడికి. దయచేసి అందరూ అరవై అటెండ్ కావాలి. సుబ్బశెట్టి సార్ 42 లక్షలు తీసుకుంటున్నాడు నెలకు మహాబాబు. సార్తో నేను జర్నీ చేస్తూ ఉంటే ఒక రోజు కార్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. సార్ నేను ఇద్దరం ట్రావెల్ చేస్తూ ఉంటే అడిగాడు, ఎన్నసార్లు నీ టార్గెట్ ఎంత డిసెంబర్ కన్నా? నేను 5 lakhs పెట్టుకున్నాను గురుగారు. ఎంత అన్నాడు? 5 lakhs అన్నా. ఎందుకంటే నాకు 3 lakhs వచ్చింది, 5 lakhs పెట్టుకున్నాను. నా మైండ్ సెట్ తగ్గట్టే పెట్టుకున్నాను. చాలా అంటే మీ టీంలో చాలా మంది మీలాంటి వర్కర్స్ ఉన్నారు. అందరూ కష్టపడే మనస్తత్వం బాగా ఉంది. నీతి నిజాయితీ చాలా బాగా కనిపిస్తుంది మీ టీం వాళ్ళకి. మీ టీం వాళ్ళు ఎక్కడ అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడరు. పెద్దగా బిల్డప్లకు పోరు. చాలా మంచి క్వాలిటీ టీం ఉంది. మీకు లీడర్స్ అందరూ కూడా నువ్వు 5 lakhs వెళ్ళేస్తా, నువ్వు 10 lakhs టార్గెట్ పెట్టుకోమన్నాడు. ఏదైనా 5 నుంచి ఎంత పెట్టుకోమన్నాడు? సరే సార్ గురువు గారు చెప్పండి పెట్టాలా? నేను అనుకున్నా నా స్థాయి 5 లక్షలు ఈ డిసెంబర్. గురువు గారు 10 పెట్టుకోమన్నాడు. ఒక ఇంకా భయంతో ఉంది. గురువు మాట చెప్పింది కాబట్టి ఆ భయం కదే 10 లక్షలు అన్నా. 10 లక్షల తర్వాత సార్ దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్పింది. ఏం చేస్తే నీకు 10 లక్షలు వస్తాయి చెప్పాలన్నాడు. చెప్పు గురువు గారు. ఏం లేదు, డైలీ ఒక 100 సార్లు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నీ డ్రీమ్, నీ టార్గెట్, నీ గోల్ డైలీ నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, గుర్తు చేసుకోవాలన్నాడు. రోజు ఎన్నిసార్లు? 100 సార్లు చెప్పాడు డైలీ. నేను ఉదయం మా ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకు నిద్ర లేచి కూర్చొని డిసెంబర్ 10 lakhs అంటే మా మిస్సెస్ ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఆ పనులు చేసుకుంటా నవ్వుకుంటా మా ఆయన పిచ్చి బాగా పీక్ స్టేజ్కి పోయి అంటుంది. ఎలాగైనా చేసుకెళ్ళాలి ఏమంటుంది తెలియదు బాగుంటారు కదా. సో నా టీంలో కొంతమంది వెస్టీజ్లో కూడా నమ్మలా వచ్చినప్పుడు పోతామన్నప్పుడు. ఎందుకంటే అధికార పార్టీలో కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం బయట కాదు, అధికారంలో కూడా మళ్ళీ ఉంటుంది. అసలు ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో అధికార పార్టీలో ప్రతిపక్షంలో పనులు కావు, పోలీస్ స్టేషన్ కూడా పనులు కావు. అవునా కదా? కాబట్టి అలాంటి కొంచెం నెగిటివ్ మైండ్ ఈ మీటింగ్ సత్యం రాగా ఇన్కమ్ లేని బ్యాచ్ నాకు వ్యతిరేకంగా ఉంటుంది. మా కంపెనీలోనే మా టీంలో నాకు కొంచెం నెగిటివ్ మాట్లాడుతుంది నా గురించి బయట కూడా. డబ్బులు లోపల కనపడదు, ఆయన కంపెనీగా కనపడదు. నేను 2 సంవత్సరాలు నమ్మేస్తాను అప్పుడు చేయంగా నాకు ఏం రావట్లేదు విషయం అంటే మరి ఆయనకు వచ్చింది కదా, నీకెందుకు రాదు? నీకు అంటే కాదు. మేము తూర్పు రావడం అంటే నువ్వు పనులు నడుపుతుంది, నీకే నడుస్తుంది కమిషన్ చెప్పు. నాకు కూర్చొని రాకంటే నేను మా ఇంట్లో వాళ్ళు చెప్తే నువ్వు చెప్తే నేను ఆపుతున్నా. మీటింగ్ ఇంటే రాకంటే నేను మోనార్కు సేఫ్ నా మాట నేను ఇల్లు మీ మాట నేను 9 గంటల కిందకి వస్తా. నెగిటివ్ మైండ్ లో ఈ మార్కెట్ లో జీరో సక్సెస్ లేదు. 5 years నుంచి వెస్టీజ్లో ఉండదు, బట్ ఇన్కమ్ లేదు, ఇన్కమ్ రాదు. మీరు కూడా ఎవరైనా నెగిటివ్ తో ఉంటే ఏం రాదు ఇక్కడ. మీరు 5 సంవత్సరాలు వెస్టీజ్లో ఉన్నా ఇన్కమ్ రాదు. నేనైతే వస్తానని మోసం చేయని అబద్ధం కూడా చెప్పలేను. నేను క్రమశిక్షణ గల విద్యార్థులకే ఇక్కడ డబ్బు వస్తుంది, గుర్తుపెట్టుకో. నోట్ దిస్ పాయింట్. సో నేను ఒక 10 lakhs పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేస్తాను. మా టీం వాళ్ళు కొంతమంది నమ్మలేదు, లిమిట్ తీసేయి. నా మిస్సెస్ కూడా నమ్మలేదు, తీసేయి. నాకు సంబంధం లేదు. నమ్మాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు నమ్మాలి, అధికారంలో తీసుకురావాలి పార్టీని. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారు కూడా నమ్మకం. ఇక అధికారంలో పొందదో రావడం నిలబడతాడు. ఓకే, నేను 10 lakhs పెట్టుకొని డైలీ 100 సార్లు ప్రాక్టీస్ చేశాను. ఉదయం నిద్ర చేసినప్పుడు 30 సార్లు 40 సార్లు అనుకునేవాడిని. ఫ్రెష్ అప్ స్నానం చేసినప్పుడు కూడా ఇదే అనుకునేవాడు. ఇంతకుముందు స్నానం చేసినప్పుడు సినిమా పాటలు బాగుంటుంది. కొన్ని రోజులు బాహుబలి సినిమా పచ్చ కొట్టేసి పాట ఉంది కదా, అది పాటను ₹1 అనుష్క లేదు, ప్రభాస్ లేదు, కథ కూడా ఇవ్వాలి. ఆ పాట ప్లేస్ లో డిసెంబర్ 10 లక్షల పాటగా మార్చుకొని పెట్టుకుంది. డిసెంబర్
నెల ఒకరోజు పోవడం తర్వాత ఆలోచిస్తా ఉన్నా. గురువు చెప్పాడు నేను చేస్తున్నా, నార్మల్ స్టూడెంట్ గురువు చెప్పింది చేస్తాడు, ఎక్స్ట్రా స్టూడెంట్ ఎక్స్ట్రా చేయాలి. చేయాలి తప్పు, నేను ఆపలే ఎక్స్ట్రా కదా మీరు అనుకున్నా నేను అనుకున్నా, నాకు నేను అనుకున్నా నేను హీరోను ఎక్స్ట్రా పర్సన్ ఉండాలి, గురువు 100 సార్లు చెప్తే నేను 200 సార్లు చేయాలని ప్రాక్టీస్ చేశాను. 200 టైమ్స్ చేశా ఎక్సర్సైజ్. స్టేజ్ మీద వచ్చినప్పుడు నేను మీటింగ్ చెప్పాను, డిసెంబర్ అంటే కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఇదేదో మనం మోటివేషన్ చేయడానికి చెప్తుంది అనుకోండి, మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కాదు, నేను 200 సార్లు అనేవాడు కాబట్టి ఏదో కూడా 30 సార్లు అనేవాడు స్టేజ్ మీద, ఇది కూడా నోట్ చేసుకునేవాడు. సో అలాగే చేస్తూ పోతే నవంబర్ 9,70,000 వచ్చింది. డిసెంబర్ రిజల్ట్ ఇంకా రాలేదు, 10వ తారీఖు వస్తుంది.